వెండితెర కంటే ఇప్పుడు బుల్లితెరకి క్రేజ్ ఎక్కువ ఉందంటే అతిశయోక్తి కాదు. వారానికి ఒకసారి వచ్చే సినిమాల కంటే డైలీ సీరియల్స్కు డిమాండ్ ఇప్పుడు అంతా ఇంత లేదు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్కు సీరియల్స్ వ్యాపకంగా మారిపోయాయి. ఒక్కరోజు చూడకపోయినా తల్లడిల్లే పరిస్థితికి వచ్చేశారు. అందుకే రేటింగ్స్తో దూసుకుపోతూ ఉంటాయి కొన్ని టీవీ సీరియల్స్. టీవీల్లో ప్రసారమయ్యే సినిమాల కంటే కూడా సీరియల్స్కి ఎక్కువ క్రేజ్. సినీ యాక్టర్స్ కంటే కూడా సీరియల్స్లో నటించే వారిని ఎక్కువగా ఆదరణ చూపిస్తూ ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో ఓ యాక్టర్పై తెగ మనసు పారేసుకుంటున్నారు ఆడియన్స్. మా టీవీలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ప్రస్తుతం రేటింగుల్లో దూసుకుపోతోంది. స్మాల్ స్క్రీన్పై అలరిస్తున్న బెస్ట్ సీరియల్స్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా అందులో జగతి పాత్రలో నటిస్తున్న జ్యోతిరాయ్ యాక్టర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. బృందాతనంతో అందరి హృదయాలను దోచుకుంటోంది. మొన్నటిదాకా కార్తీక దీపంలో సౌందర్య పాత్రను చూసి అంతా ముచ్చట పడేవారు. ఇప్పుడు ఆ ప్లేస్లోకి జ్యోతిరాయ్ వచ్చి చేరింది. అందంగా హుందాగా కనిపిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు ఆమె అసలు ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏమిటనే వివరాలను ఆరా తీస్తున్నారు ఆడియన్స్. జ్యోతిరాయ్ది కర్ణాటక. పుట్టూరుకు చెందిన జ్యోతి చదువంతా అక్కడే సాగింది. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆమెను నటన వైపు అడుగులేసేలా చేసింది. పలు కన్నడ సినిమాలు, సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె భర్త పద్మనాభ బెంగళూరులో నెట్వర్క్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇక తెలుగు విషయానికి వస్తే జ్యోతి గుప్పెడంత మనసు సీరియల్ కన్నా ముందు కన్యాదానం అనే సీరియల్లో నటించింది. అందులో పెద్దగా క్లిక్ కాలేదు, కానీ గుప్పెడంత మనసు సీరియల్తో ఆడియన్స్కు బాగా దగ్గరైంది. భర్త కొడుక్కి దూరంగా ఉంటూ కొడుకు కోసం అల్లాడిపోయే తల్లిగా జగతి నటనకు బుల్లితెర ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. జగతి రియల్ లైఫ్ తెలుసుకున్న మీరు ఆమె నటనకు ఎన్ని మార్కులు వేస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి.